ఇలాగనే భైరవ తంత్రం అనేది కూడా సాధన చేయిస్తే ప్రతి మనిషికి కామన్ మ్యాన్ కూడా చేయొచ్చు భైరవ తంత్రం. ఇది కూడా భైరవ తంత్రంలో ఒక భాగం. వాటర్ థెరపీ ఉంది. తర్వాత అనిమ, లగిమ, గరిమ, మహిమ, ఈషిత్వ, వశిత్వ, ప్రాకామ్య సిద్ధులు అనేవి అష్టసిద్ధులు ఉన్నాయి. ఈ భైరవ తంత్రంలో ఒక్కొక్క తంత్రాలు ఉన్నాయి. వాటిలలో ఇప్పుడు మనం ఎన్ని కలిపి ఒక్కతనికి ఉన్నాయి. అతను ఎవరంటే హనుమంతుడు, ఆంజనేయ స్వామి. భైరవ తంత్రంలో అతి శక్తివంతమైన వాడు ఆంజనేయ స్వామి. మనం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే ఆయన చిన్న పిల్లవాడిగా మారిపోయి లంకలో కనపడతాడు. లాగేమంటే దూది పిందెలాగా చిన్నవాడైపోతాడు. పర్వతాల సముద్రం మీద గాలిలో వెళ్తాడు. తర్వాత ఒక అతను ఎవడో భీముడు వస్తే ఒకసారి ఆయన తోకెత్తమంటే ఎత్తలేకపోతాడు. అంటే ఆయన అలాగే ఉంటాడు, కానీ ఆయన తోక విపరీతమైన బరువు పెంచుతాడు. వీటన్నిటి సిద్ధులు అంటారు. ఏది కావాలంటే అది ఆయన దగ్గరికి వచ్చే శక్తి ఉంటుంది. తర్వాత పంచభూతాలని తట్టుకునే శక్తి ఉంటుంది. ఆయన అందరినీ వశం చేసుకునే శక్తి ఉంటుంది. దాన్ని వశిత్వా సిద్ధి అంటారు. అంటే వృషయక్ష జంతు జాలాలను కూడా వశం చేసుకుంటారు. కానీ కావాలని చేయకూడదు. మేము అడవుల్లో మా వీడియోస్ అన్ని చూడొచ్చు. మేము అడవుల్లో తిరిగేటప్పుడైతే అలా పోతుంటే పాములు ఎలా పట్టుకునేవారు, విషపూరితమైనవి. అంటే జనరల్గా పట్టుకుంటాం, కావాలని పట్టుకోవడం కాదు. జనరల్గా అలా ఉందనుకో ఇలా పక్కన పెడతాం, మమ్మల్ని ఏమనేవి కాదు.